తగినట్టు ప్రభాస్ నటించారనేటువంటి విషయాలని చెప్తున్నారు. అంటే ఎలా ఉంది బ్రదర్? సూపర్ సూపర్. దిస్ ఈస్ కాల్డ్ పిచ్చెక్కించుతాను సినిమా మటుకు పిచ్చెక్కి కొత్తగా కాదు, దానికి మించి ఉంటుంది ఇది. నిజంగా అభిమానుల కోలాహలం రేంజ్ లో కనిపిస్తుంది అన్న. ఎలా ఉంది? సూపర్ 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 నా సూపర్ బాగుంది. ఇంత ముందు ప్రభాస్ ని చూస్తుంటావు కొన్ని క్యారెక్టర్స్ లో, ఈ క్యారెక్టర్ సూపర్ సినిమా సూపర్ అన్న సూపర్. నిజంగా కర్ణుడే కదా, అర్జునే కదా కర్ణుడు. సూపర్ చూస్తున్నాం. ప్రభాస్ ఎలా ఉందన్న సినిమా? సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ బ్రో. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మన కలియుగం అనేది మొత్తం హెచ్చరించి చూపిస్తారు బ్రో. అంటే లాస్ట్ గేమ్ అవుతుంది ఏమి అన్ని చూపిస్తారు. సినిమా మాత్రం క్యాక్ బ్రో. బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది అసలు? ఆ బుజ్జి క్యారెక్టర్ గానే బాగున్నాడు. అంటే మెయిన్ గా బుజ్జి అనేటువంటి ఒక రోబోటిక్ కార్ ని తీసుకొచ్చారు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అది ఇటీవల మన చెన్నైలో కూడా చాలా సందడి చేసింది, చూసాం. ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం చించేశాడు. అదూర్స్ నిజం చెప్పాలంటే ఆ క్లైమాక్స్ ఎప్పుడు లేదు, చించేశాడు. అంటే ప్రభాస్ ని ఇంతకు ముందు కొన్ని క్యారెక్టర్ లో చూస్తుంటారు, సాఫ్ట్ క్యారెక్టర్ లో చూస్తుంటారు. సో భారీ కట్అవుట్ తో కనిపిస్తున్నాడు. ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉందనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉంది. భయ హాలీవుడ్ అని చెప్పలేం కానీ హాలీవుడ్ మించి చెప్పకూడదు. కానీ హాలీవుడ్ రేంజ్ లో తీశారు. నాగశ్విన్ కి హ్యాట్స్ ఆఫ్. క్లైమాక్స్ మాత్రం నిజం చెప్తాడు, కన్ను వీడి ఎరగని రేంజ్ లో మా అన్న కట్టినట్టే దింపేశాడు. జై మాస్టర్. ఎలా ఉంది నిజంగా? సూపర్ అన్న సూపర్. హీరోలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అన్నని మించినాడు ఎవరు లేరన్న. ప్రభాస్ అన్నే దేవుడు. అమితాబ్ బచ్చన్ మించిపోయాడు అంట. మించిపోయాడు. సూపర్ అన్న. నేను యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్. నా ఫ్రెండ్ పిలిచాడని చెప్పొచ్చాను. సినిమా మాత్రం సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయింది. ఫస్ట్ హాఫ్ బిల్డ్ చేయడానికి టైం పట్టింది, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎవడు కూర్చోలేదు సీట్లో, మొత్తం అరుస్తున్నాను. నేను అల్లు అర్జున్ ఫ్యాన్, నాకు అరిచి గొంతు పోయింది. అలా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది మినిమం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కి అర్థమవుతుంది కానీ ఎడ్యుకేషన్ పర్సన్స్ కి అర్థమవుతుంది కానీ ఎడ్యుకేషన్ పర్సన్స్ కి అర్థమే కాదు. చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక సైన్స్ ఫిక్షన్ ఎలా తీయాలో అలా నాగశ్విన్ మాత్రం తీశాడు. హ్యాట్స్ ఆఫ్ నాగశ్విన్ కి. అండ్ మాకు ప్రభాస్ కి ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ మిల్స్ ఏనా మీకు? మాకు ఫుల్ మిల్స్ కాదు, దమ్ బిర్యానీ. ఏమి తప్పు చేశాడు మా ప్రభాస్ అన్న సినిమాలో? ఏంది అరగంటకు ఒక్కసారి కనపడినాడు మా అన్న. ఏమి తప్పు చేశాడు మా అన్న? మా అన్నని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పెట్టుండాలి. మా గురువు, మా దేవుడు ఆయన్ని అరగంటకు ఒకసారి పెట్టారు. ఎవరు కనిపించారు ఎక్కువ? నేనైతే సినిమా చూడలేదులే, నిద్ర పూసిన. మా అన్నని మాత్రం అరగంటకు ఒకసారి కనపడించాడు అంతే. మా అన్న దేవుడు అరగంటకు ఒకసారి కనపడినాడు. ఏమి తప్పు చేయాలి మా అన్న? ధైర్యబలిజం. ఎలా ఉంది? ఇంత ముందు చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చూస్తుంటాం ప్రభాస్. ఆది పురుష్ కావచ్చు, లేదా డార్లింగ్, మిర్చి ఇలాంటివి. సో భారీ కట్అవుట్ తో, అంటే అంత హాలీవుడ్ రేంజ్ లో వస్తున్నటువంటి సినిమా, భారీ బడ్జెట్ అనుకోవచ్చు. థియేటర్ లో చూస్తుంటే ఎలా ఉంది? ఆ కట్అవుట్ చూస్తేనే లూజ్ బాంబ్స్ వస్తాయనా. ఆ అడుగులు కట్అవుట్ చూస్తుంటే వేరే లెవెల్. అంటే సినిమా ఏమైందని మాకు తెలియదు. మా ప్రభాస్ అన్న ఉన్నాడా లేదా, ప్రభాస్ అన్న కోసమే వస్తాం. సినిమా వచ్చినా రాకపోయినా ప్రభాస్ అన్న ఉంటే చాలు, ఎప్పుడు వెనకాల అంటాం. ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి దానవీన సూరకర్ణకి కరెక్ట్ సూటెడ్ చెప్పారు. సూపర్ గా ఉంది. మహాభారతంలో ఉన్నటువంటి